నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నేత, సినీ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు. నమస్తే అండి చిట్టి గారు. నమస్తే సార్, ప్రస్తుతానికి మనం చూస్తున్నాము నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయింది. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఏం చెప్తారు మీరు? చాలా అర్జున్ ని దోషి చేయటం చాలా అనైతికము, సబబు కాదు. ఎందుకంటే అతను ఒక విఐపి వచ్చాడు ఫంక్షన్కి వస్తే అరేంజ్మెంట్ చేయాల్సిన వాళ్ళు విఐపి అన్ని చేసుకుంటున్నాడు కదా. మీ ఇంటికి గెస్ట్ వస్తున్నారు కూడా విఐపి, మీరు ఆ విఐపి వస్తారని మీరు అరేంజ్మెంట్ చేస్తారా, విఐపిని అన్ని అరేంజ్ చేసుకుని వస్తాడా? మనమేగా అరేంజ్ చేస్తాం, మన ఇంటికి ఒక గెస్ట్ వస్తాడు, అలాగే అతను గెస్ట్ అక్కడ థియేటర్ అరేంజ్ చేసుకోవాలి. థియేటర్ మేనేజ్మెంట్ చేయాల్సిన పనులు అయ్యేది. పోలీసులు అక్కడ వస్తున్నాడని 3 గంటల ముందే సోషల్ మీడియా అంతా హల్చల్ అవుతుంది. సో మేనేజ్మెంట్ జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు అనేక తప్పులు చేశారు. మేనేజ్మెంట్ టికెట్లు తీసుకున్న ప్రేక్షకులను కూడా లోపలికి పంపకుండా బయట ఆపారు. ఎవరప్పన్నారు? ఏమన్నా ఎవరప్పన్నారు? ఏమన్నా మనాడు ఏమన్నా అన్నాడా? లేదు కదా. అర్జున్ ఎవరిని టికెట్ లోపల పంపితే చెప్పలేదు కదా. వీళ్ళు ఆపారు. వీళ్ళు ఇస్తున్నారన్నట్టు పోలీసుకి ఇన్ఫార్మ్ చేయాలి. ఎవరు ఇన్ఫార్మ్ చేయాలి? ఏదో మేనేజ్మెంట్ ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు. దీనికి అర్జున్ ఎలా దోషి అవుతాడు? అర్జున్ ఒక విఐపిగా వచ్చాడు, వస్తున్నానని సడన్ గా రాలేదు. 3 గంటలుగా అలచలు, మొత్తం సోషల్ మీడియా అంతా అలచలు అయితే అందరూ చూసాము. అది మేనేజ్మెంట్ తెలియదు అంటే వాళ్ళు మరి సినిమా థియేటర్ రన్ చేస్తున్నారు, వాళ్ళకి సోషల్ మీడియా ఏమొస్తుంది తెలియదు అని అంటే నమ్మకం వాళ్ళు తెలుసుకున్నారు, తెలుసు వాళ్ళకి. కానీ ఆ బెటాలియన్ కి డబ్బులు కట్టడానికి కక్కుట్టుకుంటారా, లేకపోతే అలసత్తగా పర్వాలేదు తీసుకుందాం అనుకున్నారో ఏమో. కానీ మిస్టేక్ లైక్ మేనేజ్మెంట్, నాట్ ఆన్ దోషి ఎట్లా అవుతాడు? అది కాకుండా ఒక నిమిషం, అది కాకుండా ఇప్పుడు 2:30కి కోర్టులో ఉంది లంచ్ పిటిషన్. అది అయ్యేదాకా అంత కంటారేంటి? అది అయ్యేలోపు ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నాన్ బెయిల్ కోర్టులో ఉంది కదా, అది వస్తుంది కదా. 2:30కి హియరింగ్ ఉంది, తీర్పు వస్తూ వచ్చినాక చేయొచ్చు కదా. అది గతంలో కూడా ఇట్లాగే చేశారు ఈ ప్రభుత్వం. ఎన్ కన్వెన్షన్ కూడా లంచ్ మోషన్ కేసు ఉండగా ఈ లోపల 12 గంటలకి వచ్చి 2:30 కేసు హియరింగ్ ఉంటే 12 గంటలకి వచ్చి పూర్తి చేశారు. ఈ ప్రభుత్వం ఒక అరాచక ప్రభుత్వంగా ఉంది. పోలీసు కేసులో పెట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అరాచక ప్రభుత్వం, అరాచక చట్టంగా ఉంది. ఇప్పుడు చట్టం అందరికీ ఒకే రకంగా ఉంటుంది కదా. మరి చట్టం ఇదే ఒకటే అయితే ఈ పోలీసులు మరి గతంలో రాజమండ్రిలో పుష్కరాల్లో ఇదే ఇలాగే తొక్కిసలాడలో పుష్కరాల్లో 32 మంది చనిపోయారు. చనిపోతే ఇప్పుడు మరి ఆ పుష్కరాలు చనిపోయిన వాళ్ళకి బాధ్యుల్ని చంద్రబాబుని బాధ్యులు చేశారా, లేదా షూటింగ్ చేసిన డైరెక్టర్ని బాధ్యులు చేశారా? లేదుగా. ఆ రోజేమో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు. షూటింగ్ చేసింది కానీ పర్మిషన్ ఇచ్చింది కానీ చంద్రబాబు కదా. మరి చంద్రబాబు మీద అరెస్ట్ వారెంట్ ఏమైనా ఇచ్చారా, లేదా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఏమైనా అరెస్ట్ చేశారా? అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఆ రోజు చెప్పారు. అలాగే మరి ఇది మేనేజ్మెంట్ ఫెయిల్యూర్. ఎట్లా మా అర్జున్ దోషి చెప్తున్నారు అంటే చట్టం ఒక ఊరికి ఒక రకంగా, ఒక ప్రదేశానికి ఒక రకంగా చట్టం ఉంటుందా? అది అర్ధరహితంగా ఉంది. ఇది అనైతికము, సబబు కాదు. అండ్ ముఖ్యంగా అంటే ఇంతకు ముందు హీరోలు ఎవరైనా సరే ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, లేకపోతే అభిమానుల్ని పలకరించడానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఇక్కడ అల్లు అర్జున్ గారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండింది. ఖచ్చితంగా ఇంతమంది వస్తారు జాగ్రత్త అని కొంతమంది అంటున్నారు. పొరపాటు. ఇందాక చెప్పింది, మీ ఇంటికి ఒక గెస్ట్ వస్తే ఆ గెస్ట్ జాగ్రత్త తీసుకుంటే రేపు అతను తీసుకుంటాడా, మీరు తీసుకుంటావా? గెస్ట్ వచ్చాడు, కార్ ఎక్కడ పార్క్ చేయాలి, బాధ్యతలు నువ్వు తీసుకుంటావా? వచ్చే గెస్టే అన్ని అరేంజ్ చేసుకుని మన ఇంటికి వస్తారా? విఐపి సింపుల్ లాజిక్. మన ఇంటికి ఒక విఐపి వస్తున్నా అంటే మనం కదా అరేంజ్మెంట్ చేసుకుంటాం. వచ్చే విఐపిని మీరు చేసుకురండి, మీరు కార్ ఎక్కడ పార్క్ చేస్తారా, మీరు బట్టల చెప్పులు ఎక్కడ ఇస్తారు, మీరు చూసుకోవాలని చెప్తామా? మనం అరేంజ్ చేసి పెడతామా? అదే మీరు రావాలి, కార్ ఎక్కడ పెట్టిందంటే ఆయన మనం అరేంజ్మెంట్ కాదు. విఐపి వస్తున్నాడు, విఐపి కార్ ఎక్కడ పెడతారు, ఆయన అసిస్టెంట్ ఇక్కడ ఉంటారు, చెప్పులు ఇక్కడ చూస్తాడు, ఇలా అది మనం కదా అరేంజ్ చేస్తాం. ఆయన విఐపిని అరేంజ్ చేసుకొస్తాడు మన ఇంటికి. అలాగే ఇక్కడ ఒక విఐపి థియేటర్కి వచ్చాడు. ఇల్లు ఎలాగో థియేటర్ అలాగే, థియేటర్ ఎట్లాగో థియేటర్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. థియేటర్ వదిలేసేసి మేనేజ్మెంట్ వదిలేసేసి ఆయన పట్టుకుంటూ అరెస్ట్ చేశారు. ఎస్ చేయండి. ఎందుకు తప్పారు? ఎందుకు ప్రేక్షకులను థియేటర్లోకి ఎందుకు పంపించలేదు? అంతమందిని 1000 మందిని ఎందుకు బయట ఉంచారు మీరు? వస్తున్నారు కింద పోలీసుకి ఎందుకు పోలీసు పెట్టాలి, పర్మిషన్ కి డబ్బులు కట్టి ఎందుకు అడగలేదు? పనిష్టం అర్జునే చేస్తాడని హీరోగా వచ్చాడు.
చిట్టి సార్ నిండు ప్రాణం బలైపోయింది ఖచ్చితంగా ఆ ఫ్యామిలీకి సంబంధించి బాధాకరమైన అంశమే. కానీ సంతోషం, నిండు ప్రాణం బలైనందుకు అందరూ బాధపడతారు, అందరూ ఎవరు కాదరు. ఆ నిండు ప్రాణాన్ని బలైనందుకు తన బాధ్యత నా దీంట్లో జరిగింది కనుక 25 లక్షలు ఇవ్వటము, ఇంకా వాళ్ళకి పూర్తిగా అండగా. అదే ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఈ పిల్లాడికి ఇంకా ఏం కావాలో అన్ని కూడా చూస్తాను, ఎవరి దాకా మొత్తం ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పాడు. ఆ విషయంలో తను సింపతి చూపుతున్నాడు, తన బాధ చూపించుకున్నాడు. పోయిన ప్రాణాన్ని ఎవరు తీసుకురాలేరు కనుక ఆ పని చేశాడు. ఇప్పుడు ఈ సంఘటనకి దోషి తను ఎట్లా అవుతాడు సార్? అదే ఇప్పుడు నేను అదే అంటున్నాను సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక విఐపిగా ఆ థియేటర్ దగ్గరకు వచ్చినప్పుడు థియేటర్ యాజమాన్యం, మీరు అంటున్నట్టు థియేటర్ యాజమాన్యం ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, రైట్? అక్కడ రక్షణ కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యదే. మరి వస్తున్నారని 3 గంటల ముందు నుంచే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నప్పుడు అండ్ ఎవరైతే అల్లు అర్జున్ గారి టీం ఉన్నారో మేము పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాము అని చెబుతున్న నేపథ్యంలో మరి పోలీసు శాఖ ఏం చేసింది? అక్కడ వచ్చే అభిమానులకు కావచ్చు, లేకపోతే ఆ తాకిడికి రక్షణ కల్పించాల్సింది, లేకపోతే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై కూడా ఉంది అంటున్నారు మరి కొంతమంది. మీరేం చెప్తారు ఇక్కడ? మీరు అనేది ఎవరి నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైందంటారు? మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యం, 100% మేనేజ్ యొక్క నిర్లక్ష్యం. ఇందులో దోషిగా ఇతర చేయడానికి ఎలాంటి కారణాలు లేవు. ఇది ఓన్లీ అత్యుత్సాహంగా వాళ్ళు ఏదో ఒక సెలబ్రిటీని అరెస్ట్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ క్రెడిబిలిటీ కోసం మేము చూడండి ఎవరినైనా అరెస్ట్ చేస్తాం, మాకు పొరపక్షాలు లేవు అని చెప్పించుకుంటున్నా ఒక క్రెడిబిలిటీ సంపాదించుకోవడం చేపిస్తూ కనబడతారు తప్పితే ఇక్కడ అర్జున్ దోషి చేయడానికి, అరెస్ట్ చేయడానికి ఎలాంటి నైతికత లేదు. ఎందుకంటే అతనేమి ఒక గెస్ట్ గా వచ్చాడు. ఆ థియేటర్ కొత్త కాదు, ఆర్టిస్టులు హీరోలు రావడం కొత్త కాదు కనుక ఆర్టిస్టులు ఫస్ట్ డే రిలీజ్ రోజు థియేటర్ రాకూడదని చట్టం ఏమైనా ఉందో మన దేశంలో? ఆ చట్టం ఏమి లేదు కదా. అతనికి ఉన్న హక్కు ప్రకారం అతను తన సినిమాలు చూడటానికి వచ్చాడు. వస్తున్నానని చెప్పాడు, చెప్పకుండా వస్తే మీరు వస్తున్నానని 3 గంటల ముందు చెప్పాడు. ఇట్ ఈస్ టోటల్ మిజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది థియేటర్. వాళ్ళని పట్టుకోండి, ఏదైనా చేయండి. ఇతన్ని ఎలాగో ఉద్దేశం చేస్తారు? మరి రక్షణ శాఖ యొక్క వైఫల్యం కూడా ఉంది అంటున్నారు కొంతమంది. పోలీసు శాఖ కూడా అక్కడ తగు జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసు శాఖపై కూడా ఉంది అంటున్నారు. మరి ఏం చెప్తారు? ఇప్పుడు పోలీస్ శాఖను కూడా బ్లేమ్ చేయాల్సిన అవసరం ఉందంటారా? కాదమ్మా, వాళ్ళ పోలీస్ శాఖ ఏం చెప్తారు? మాకు ఇన్ఫర్మేషన్ లేట్ గా వచ్చింది అంటున్నారు. ఇన్ఫర్మేషన్ లేట్ గా జస్ట్ 1 అవర్ బిఫోర్ చెప్పారు, మేము ఎలా చేసుకుంటాను. ఆ రోజు కమిషనర్ గారు మాట్లాడారు, లేట్ గా వచ్చింది. ఆ లేట్ గా రావడానికి కారణం లేదు. లేట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారని నిజమైతే అది తప్పేది మేనేజ్మెంట్ది. అది అల్లు అర్జున్ ఎట్లా అవుతుంది? ఒక మనిషి చచ్చిపోయారు, బాధే. ఒక మనిషి చచ్చిపోయినందుకు బాధే. అందుకని ఆ మనిషి చచ్చిపోయారు కనుక అందరినీ అరెస్ట్ చేసేది కదా. ఒక మనిషి చచ్చిపోయింది, ఆ అమ్మాయి చచ్చిపోయింది, ఇంకో పిల్లలు డేంజర్ గా ఉన్నాడు. దానికి కావాల్సిన బాధ్యత, మోరల్ రెస్పాన్సిబిలిటీగా అర్జున్ చేయాల్సి చేశాడు. ఇంకా చేస్తానని చెప్పాడు, అండగానే ఉంటానన్నాడు. ఇంకా అతను ఈ సంఘటనకి అతను కారకుడు అని అనడానికి ఎలాంటి చట్టం అంటే చట్టం వచ్చేట్టు ఇంటర్ప్రిట్ చేస్తారా అని అతను ఏమన్నా ఎప్పుడు అతను ఆ బాధ్యత అతను ఏమన్నా ఎవరిని టికెట్ కొన్న వాళ్ళు ఎవరిని పంపించద్దు లోపలికి, అందరినీ బయటే ఉంచండి, నేను వచ్చేటప్పటికి హంగామా ఉండాలి, అందరినీ ఉంచండి అని ఏమన్నా అడిగారా? అలా ఏమన్నా చెప్పాడా అర్జున్? లేదు కదా. అతనే పోలీసులకి వచ్చి మీరు రండి పోలీసులకి అతను ఎందుకు ఇన్ఫార్మ్ చేస్తాడు? నీ ఇంటికి గెస్ట్ వస్తే నువ్వు అరేంజ్ చేస్తావా? వచ్చే గెస్ట్ అరేంజ్ చేసుకుంటాడా పోలీసు? అండ్ మరీ ముఖ్యంగా చిట్టి సార్, ఈ రోజు ఫ్రైడే కావడంతో ఈ రోజు అరెస్ట్ చేయడం ఏంటి? సాటర్డే సండే కోర్టు సెలవు ఉంటుంది కాబట్టి కావాలనే శుక్రవారం పూట చూసి ఈ కస్టడీలోకి తీసుకున్నారు, లేకపోతే అరెస్ట్ చేశారు అనేది కూడా ఒక వాదన, ఒక అభిప్రాయం. ఈ ప్రభుత్వం ఒక కిరాతకమైన ప్రభుత్వంగా ఉంది. ఒక ప్రజాపాలన లేదు, వంచన పాలన తప్పితే ఇంకోటి లేదు. ఈ ప్రభుత్వం చాలా కిరాతకమైన చట్టాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మొన్న ఎన్కన్వెన్షన్ ఇస్తే కదా, ఎన్కన్వెన్షన్ అక్కడ వేసాడు కోర్టులో. హీరింగ్ ఉంది 2:30కి, ఈరోజు 12 గంటలకు వచ్చి ఇవ్వడానికి హీరింగ్ ఉంది 2:30కి పెటిషన్ వేస్తున్నాడు ఆల్రెడీ. 2:30కి పెటిషన్ తీర్పు వచ్చినాక అప్పుడు చేయొచ్చు కదా. అంటే తీర్పు మనకి ఎగైస్ట్ గా వస్తుందేమో కనుక ఈ లోపల ఏదో మనం చేసి అరెస్ట్ చేసేసి శని ఆధారం లోపల పెట్టేస్తే
తర్వాత కోర్టు చెప్పిందని మండే ఇవన్నీ ఇలా కనపడుతున్నాయి తప్పితే ఒక ఇంటెన్షనల్ గా ఒక కావాలని ఒక ఆ, ప్రతీకార చర్యగా చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్పితే ఇంకెవరైనా వెనకాల ఇంకా ఫోర్త్ బై అంటే ఈ సీఎం చంద్రబాబు గారి మిత్రుడు కనుక అక్కడి నుంచి కూడా ఫోర్స్ ఉందా, అక్కడి నుంచి కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉందా అని కూడా ఆలోచించాల్సి వస్తుంది, అనుమానాలు కూడా వస్తుంది. ఈ గురు శిష్యులు కదా, ఈ శిష్యులు కదా గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం జరుగుతుందా ఇది, లేకపోతే ఏమిటిది ఇంత అరాచకం ఏంటి? అంటే మీరు అంటున్నట్టుగా ప్రభుత్వం కావాలనే ఈ సెలబ్రిటీస్ పైన కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుంది అని అనుకోవచ్చా? సినిమా వాళ్ళపై చిన్న చూపు చూస్తుంది అని అనుకోవచ్చా? 100% ఈ ప్రభుత్వం సినిమా వాళ్ళని చాలా ఇబ్బందికరంగా చూస్తుంది. చాలా ఏదో వాళ్ళకు ఈర్ష్య అనుకోవాలా, లేకపోతే ద్వేషం అనుకోవాలా సినిమా వాళ్ళు అంటే. సినిమా వాళ్ళకి ఇంత సెలబ్రిటీ ఏంటి, సినిమా వాళ్ళకి ఇంత ఫాలోయింగ్ ఏంటి, నాకు లేదు, నేను సీఎం అయినా కూడా నన్ను తిడుతున్నారు జనాలు, వీళ్ళని ఇలాంటి ఈర్ష్యలు ఏమన్నా ఉన్నాయో అర్థం కావట్లేదు. ఈర్ష్య అసూయలతో ఉన్నట్టు సినిమా ఫీల్డ్ మీద అసలు అర్థం పర్థం లేకుండా ఉంది. కోర్టులో ఉంది ఉండగా చేయటం ఏంటి? అక్కడ గతంలో ఇలాగ తొక్కిసలాట చేసినప్పుడు కోర్టు ఎలాంటి పోలీసులు ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు, ఇవాళ ఎలాంటి ఆ రోజేమో తొక్కిసలాట చేసి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కానీ దాన్ని ఆర్డర్ చేసిన వాళ్ళు తప్పులు కావు. ఆర్డర్ చేసేసి ఆర్డర్ ఇచ్చిన చంద్రబాబు కానీ నడుపుతున్న వాళ్ళు కానీ తప్పు కాదు. వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళకి నోటీస్ కూడా చేయలేదు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఒక దెబ్బకి పక్కన పెట్టారు. ఇక్కడేమో ఇంత ఫెయిల్యూర్ ఆఫ్ ది కళ్ళకు కొట్టినట్టు కనబడుతూ ఉంటే ఫెయిల్యూర్ ఆఫ్ ది మేనేజ్మెంట్, ఇక్కడేమో ఆర్టిస్ట్ దోష. అంటే ఏ కక్ష తీసుకుంటున్నారా, పగ తీసుకుంటున్నారా, లేదా పైన వెనకాల నుంచి మీ వెనకాల ఎవరన్నా మిమ్మల్ని రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చి చేయిస్తున్నారా? అదే కనిపిస్తుంది. రాజకీయ ఒత్తిడి ఏమైనా ఉందా మీ వెనకాలని ఖచ్చితమైన అనుమానాలు ఏర్పడుతుంది. ఎందుకంటే చంద్రబాబుకి ఇప్పుడు సన్నిహితం వల్ల చంద్రబాబుకి వ్యతిరేకంగా కూటమికి వ్యతిరేకంగా ఆల్రెడీ అర్జున్ గురించి వ్యతిరేకంగా ఉన్నారు కనుక ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో, కూటమి ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు చర్యలతోటి, రెండు ముక్కు వేషాలతోటి చిట్టి సార్ ఇప్పటికే పుష్ప 2 రిలీజ్ టైంలో సినిమాను ఆడనివ్వబోము అంటూ ఒక వర్గం వారు బహిరంగంగానే కమెంట్స్ రూపంలో కావచ్చు, లేకపోతే ట్రోల్స్ లో కావచ్చు, బహిరంగంగానే మాట్లాడిన సందర్భంలో సో ఇప్పుడు ఈ ఇష్యూ అయిన తర్వాత, అది కూడా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత 1000 కోట్లు వసూలు చేస్తుంది కాబట్టి ఇంకా అటువైపు నుంచి ఏమీ చేయలేం కాబట్టి ఇటువైపు ఏదైనా తీసుకొద్దామనే ఆలోచనలో కావాలని ఒక వర్గం వారు చేస్తున్నారు అన్నట్టుగా మీ మాటలు ఉన్నాయి. అవును, ఖచ్చితంగా నేను అనుమానిస్తున్నాను, 100% అనుమానిస్తున్నాను. అది ఊరిని అలవోకగా చెప్పలేదు, గంటాపదంగా అనుమానిస్తున్నానని చెప్తాను. ఎందుకు అంత కక్షపూరితంగా వెళ్ళి ఉండొచ్చు అని అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే అర్జున్ మీద కూటమి ప్రభుత్వం అర్జున్ మీద బాగా కక్ష పెట్టుకుని ఉంది. ఇక్కడ ఆపాలనుకున్నా అది సక్సెస్ ఏంటి, అదొక ఏడుపుగా ఉంది. మనం ఏం చేయాలన్నా చేయలేకపోయామని ఒక ఏడుపు ఉంది. ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఈ పోలీసులు వాళ్ళని వాళ్ళ ఆత్మరక్షలో తీసుకుని వాళ్ళు చేయలేకపోయిన దాన్ని ఆత్మరక్షలో తీసుకుని ఆ నెపం ఎవరి మీద తొయ్యాలి, ఆ తొయ్యేసేది మామూలు ఏదో మేనేజ్మెంట్. ఇప్పుడు మేనేజ్మెంట్ ఆల్రెడీ అరెస్ట్ చేశారు మేనేజర్ గారిని. అదేమన్నా మీకు తెలుసా? మీరేమన్నా దాని గురించి ఎత్తి పెట్టారా? దాని గురించి ఏమైనా ఫోకస్ అయితే లేదు. అందుకని వాళ్ళని చేస్తే మామూలుగా ఉంటుంది. ఒక సెలబ్రిటీ లేసి లోపలించామంటే ఆహా పోలీసులు బ్రహ్మాండమైన చర్య చేశారు, పోలీసులు బ్రహ్మాండంగా సెలబ్రిటీని కూడా చూడకుండా చట్ట ప్రకారం చాలా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చేశారు పోలీసులని, వాళ్ళ క్రెడిబిలిటీ సంపాదించుకోవడం చేసినట్టు అయితే తప్పితే ఒక చట్ట ప్రకారం నిజంగా సబబుగా నైతికంగా జరిగినట్టు లేదు. రైట్. ఇప్పుడు మీరు ఏదైతే ఒక ఆరోపణ చేస్తున్నారో అదంతా ఏపీకి సంబంధించి, బట్ ఇక్కడ ఈ కస్టడీ కావచ్చు, అరెస్ట్ కావచ్చు, ఇదంతా జరిగేది తెలంగాణలో కదా. ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి మనం ఎట్లా ముడిపెట్టి చూడగలం? సంబంధించిన సీఎంకు సంబంధించిన అతి దగ్గర మిత్రుడు, ఒకప్పుడు ఆ ఏపీ ముఖ్యమంత్రికి పక్కన ఉన్న రేవంత్ రెడ్డి, సామంత్ రెడ్డి, ఈయనే కనుక చాలా చాలా ఇద్దరి మధ్య ఒక బంధం ఉంది. ఆయన పగ ఆ కూటమికి పగ ఉండబట్టి ఆ రికమెండేషన్ లో సలహా ఇచ్చి చేయించారా. అందుకనే ఈ టైంలో కరెక్ట్ గా ఢిల్లీ కూర్చున్నాడు. ఢిల్లీ కూర్చుంది కూడా ఇవాళ మళ్ళీ రెండోసారి కిషన్ రెడ్డి కలవటం, ఈ అందరినీ కలుస్తున్నామన్న కలరింగ్ ఇచ్చి నాకు తెలియదు అసలు
ఏం జరుగుతుంది, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అని చెప్పుకోవటం కోసం ఇవన్నీ జరుగుతున్నాయని నాకు ప్రగాఢమైన అనుమానం. ఎందుకంటే ఇంత ఒక పక్క కోర్టులో ఉండగా తెలంగాణ పోలీసులు ఇంత అర్జెంటుగా వచ్చేసేసి శుక్రవారం పూట అరెస్ట్ చేసేసి కేసులు 105 సెక్షన్ అయ్యి మొత్తం నాన్ బెయిలబుల్ వారెంట్ కింద ఏమిటది? ఇట్లా ఈయన గొంతు ఈ దెబ్బ ఈయన మీద పడి ఈయన మీద పట్టుకోవాలి అమ్మాయి ఏమన్నా కాదు కదా, ఈయనేమో చూసాడా కాదు కదా, అది తుక్కిసలాట. అండ్ ముఖ్యంగా ఈ సెక్షన్లకి సంబంధించి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయండి. సెక్షన్ 101 అంటున్నారు, 108A అంటున్నారు, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఇవి అంటున్నారు. సుమారు 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయి అని గట్టిగా మనం మీడియాలో వార్తలు చూస్తున్నాం. ఎలా చూడొచ్చు ఈ సెక్షన్స్? కరెక్ట్ అంటారా మీరేమంటారు? అందుకని అలాంటి సెక్షన్లు పెట్టబట్టే ఇది కక్షపూరిత కార్యక్రమం. వెనక నుండి ఎవరో పొలిటికల్ గా ఎవరో ఇక్కడ చేస్తే ఈ సీఎం వాళ్ళకి అనుకూలంగా పోలీసులకి ఫిర్యాదు ఇచ్చాడని అనిపిస్తుంది. ఖచ్చితంగా నా అనుమానం అదే, అనుమానం ఖచ్చితంగా ఉంది, దాంట్లో సందేహం లేదు. నేను ఖచ్చితంగా అనుమానిస్తున్నాను, ఘంటాపథంగా చెప్తున్నాను. ఇక్కడ లోపల ఏదో ఉంది, లేకపోతే ఇతన్ని ఇంతగా అరెస్ట్ చేయాల్సిన సీన్ లేదు. చట్టపరంగా చూస్తే ఈ దోషి ఎట్లా అవుతాడు ఏం అర్థం కావట్లేదు. ఎట్లా అవుతాడు అసలు? ఒక సెలబ్రిటీ ఇంటికి వస్తే, ఎవరింటికైనా ఒక గెస్ట్ వస్తే నా ఆఫీస్ ఓపెన్ ఇది ఒక సెలబ్రిటీని పిలుస్తాను, సెలబ్రిటీ నా ఆఫీస్కి వస్తారు, సెలబ్రిటీ వస్తానంటే నేను పోలీసులకి రవాణా చేసుకుంటాను, నేను బ్యారికేడ్స్ పెట్టుకుంటాను, ఆ సెలబ్రిటీ రావడానికి దాన్ని శుభ్రంగా చేసుకుంటాను. అదే పెళ్లిళ్ళలో కూడా ఒక సెలబ్రిటీ వస్తున్నాడంటే దానికి తగినట్టు ఒక రూట్ సెలబ్రిటీస్ కి ఒక రూట్ మామూలు వాళ్ళకే పెడతారు కదమ్మా. అది మాత్రం అరేంజ్మెంట్ చేయాల్సింది వాళ్ళు. పెళ్లి ఎవరు నడుపుతున్నారో వాళ్ళు చేస్తారు, గెస్ట్ ని ఎవరిని పిలుస్తారో వాళ్ళు చేస్తారు. వచ్చే గెస్టును పెళ్లికి వచ్చే వాళ్ళు సర్దుకు ఎక్కడ అరేంజ్మెంట్ వాళ్ళు చేసుకుని వస్తారా? ఎంత సిల్లీగా ఉంది. అరేంజ్మెంట్ చేసేవాడు విఐపి ఎట్లా వస్తాడు? విఐపి అరేంజ్మెంట్స్ ఎందుకు చేసుకుంటాడు? విఐపి వస్తున్నాడంటే అది రిసీవ్ చేసుకునే ఇల్లు లేదా పెళ్ళో ఇంకెక్కడైనా సరే రిసీవ్ చేసుకునే వాళ్ళు చేస్తారు అరేంజ్మెంట్. ఎన్ని చోట్ల చూడాలి మనం. విఐపీలు వస్తారంటే వాళ్ళకి ఒక దారి, మిగతా అందరికీ ఒక దారి, అన్ని రెడీ చేసి పెడతారు కదా. వచ్చినాక రెడీ చేస్తారా? లేదు కదా, వచ్చే ముందుగా రెడీ చేస్తారు కదా. ఎవరు ఆర్గనైజ్ చేసుకుంటారు. నేను నా ఆఫీస్కి ఒక పిలిచారంటే, ఒక విఐపీ గెస్ట్ ఇచ్చారంటే ఆ విఐపీ వస్తారంటే ఆ స్థాయిని బట్టి ఎంతమంది వస్తారు జనాలు ఏంటి అంటే దానికి తగినట్టు అరేంజ్మెంట్ ఏం చేసుకోవాలి. చేసుకోండి, ఏమంటే మీరు నా ఫంక్షన్కి రండి, మీరే అరేంజ్మెంట్ చేసుకోండి, ఏంటి పోలీసులు కానీ మీరు చెప్పుకోవడం చెప్తామా అసలు విధానమేనా? అది కల్చరేనా? ఇక్కడ ఈయన పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలేదని అర్జున్ని ఇస్తారేంటి? పోలీసుకి ఇన్ఫార్మ్ చేయాల్సింది ఎవరు? లేటుగా చేసినా చేయాల్సింది మేనేజ్మెంట్, లేటుగా చేస్తే తప్పు మేనేజ్మెంట్, జనాల్ని లోపలికి పంపించకుండా ఆపింది మేనేజ్మెంట్. చిట్టి సార్, అల్లు అర్జున్ గారిని కస్టడీలోకి తీసుకున్న వెంటనే చిరంజీవి గారు రంగంలోకి దిగారు, రైట్? విడిపించడానికి తగిన న్యాయ నిపుణులతోనూ న్యాయ సలహాలు తీసుకోవడానికి కూడా మాట్లాడుతున్నట్టుగా సమాచారం. ఎలా చూడాలి? ఆల్రెడీ ఇక్కడ కోర్టులో ఉందమ్మా. 2:30కి స్క్వాష్ పిటిషన్ వేశాడు. అది హియరింగ్ 2:30కి వస్తుంది. అది వచ్చే లోపల వీళ్ళు అంటే స్క్వాష్ పిటిషన్ కొట్టేస్తే ఇక మన ప్రాణం దెబ్బతింటుంది. అందుకని నేను అంత అనుమానం పడుతుంది. అందుకే స్క్వాష్ ఏం కంగారే ఉంది. 2:30కి హియరింగ్ ఉంది, 2:30కి హియరింగ్ 3:30కి తేలిపోతుంది, 3:30కి తెలిసిపోద్ది. తెలిసాక మీరు పోలీస్ యాక్షన్ ఏంటో చేసుకోవచ్చు కదా. ఆ లోపల అసలు హియరింగ్ 2:30 అంటే ఈ లోపల అరెస్ట్ చేయాలి ఏంటి అంత ఆత్మత? ఆనాడు ఏం కన్విన్స్డ్ కంటే హియరింగ్ 2:30లో 12 గంటలకు వచ్చి చేశారు. ఏమిటి ఎందుకు ఆత్మ? పోలీసు సినిమా వాళ్ళ మీద ఏంటి అంత కసి, అంత కోపం ఏంటి? సినిమా వాళ్ళ మీద అంత అసూయ ఏంటి, అంత ఈర్చి ఏంటి? సార్ ముఖ్యంగా ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వంలోని మంత్రులు కూడా ఇష్టం వచ్చిన సినిమా వాళ్ళు మాట్లాడతారు. ఆడవాళ్ళు అయ్యండి, ఆడవాళ్ళ స్థాయిగా మాట్లాడతారు. ఆడ మంత్రులు అయ్యండి. ఈ ప్రభుత్వం ఏంటి? ఈ ప్రభుత్వ నడత ఏంటి? ఈ ప్రభుత్వ విధానం ఏంటి? ఈ ప్రభుత్వం కక్షపూరిత ప్రభుత్వంగాను ఒక అనైతికమైన ప్రభుత్వంగా నడుస్తారు. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఒక్కటవుతున్నారు, అల్లు అర్జున్ గారికి సపోర్ట్ గా నిలవడానికి సిద్ధమవుతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఎలా చూడాలి? ఎవరు సిద్ధమవుతారు? ఇండస్ట్రీ వర్గాలు కూడా అల్లు అర్జున్ గారికి జరిగిన విషయంలో ఒక్కటవుతున్నారు. స్పందిస్తామా? ఎందుకంటే ఇది చాలా అనైతికం. ఇండస్ట్రీ అయితే అసలు మేము మా హీరోలు మా సెలబ్రిటీస్ ఎవరు ఎక్కడికి వెళ్ళలేము.
ఎక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరిగినా మా మీద బాధ్యతలు పెట్టేస్తా, అక్కడ అరేంజ్మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత. ఎక్కడికి వెళ్ళాం, మళ్ళీ ప్రజల దగ్గరికి రారు, వీళ్ళు ఏళ్ళలో ఉంటారు, ప్రజల దగ్గరికి రారని మళ్ళీ మీరే ఛానల్స్ లో మాట్లాడతారు. ఈ రోజు అంటే వీళ్ళు 4 గదుల్లో ఉంటారు, ఎక్కడికి రారు, ప్రజలకు కనపడరు, అవసరానికి రారండి. మేము వస్తే ఇలాంటి గొడవలు వస్తే దాని దగ్గర అరేంజ్మెంట్ చేసుకోవాల్సిన పట్టుకోవడం మా మీద తీసుకు పెడితే ఎందుకు వస్తాం మేము, ఎందుకు రావాలి? సార్ ఫైనల్ గా చెప్పండి చిట్టి సార్, సాధారణంగా తమ అభిమాన హీరోకి ఇటువంటి సంఘటన ఎదురైనప్పుడు యూత్ ఉంటారు, ఆర్మీ అని చెప్తూ ఉంటారు అల్లు అర్జున్ గారు. ఆర్మీని ఆపగలగడం కూడా కాస్త కష్టమే. ఎవరైనా కాస్త అటు ఇటు అయ్యారనుకోండి, కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశాలు కూడా లేకపోలేదు. చాలా సందర్భాల్లో చాలా సంఘటనలు మనం ఇంతకు ముందు కూడా చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఆర్మీని సముదాయించాల్సిన అవసరము, కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఎలా చూడాలంటారు? నెక్స్ట్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఏముందంటారు? నెక్స్ట్ స్టెప్ వాళ్ళు కోర్టు ద్వారా తీసుకుంటారేమో, కానీ ఇప్పుడు వీళ్ళు పెట్టిన సెక్షన్ల ప్రకారం ఏంటంటే ఇప్పుడు తీసుకెళ్తారు, కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టులో ఈ లోపల తీర్పు వస్తుంది అనుకోండి, ఆ తీర్పు వచ్చే లోపల తీర్పుని బట్టి ఉంటుంది. తీర్పు వచ్చే వీళ్ళు ఇంకా తీర్పు వచ్చే లోపే టపటపటపని పోలీస్ హాస్పిటల్ తీసుకెళ్తాం, కోర్టుకు తీసుకెళ్తాం, టపటపని ఈ లోపల జైల్లో పంపించేయాలి, కూర్చోబెట్టాలి. 1 గంట అయినా కూర్చోబెట్టాలన్న తాపత్రయం కనపడుతుంది వీళ్ళ దగ్గర, ఇంకోటి కనపట్ల. ఏదో ఎలా 1 గంటనే కష్ట సాధించు కూర్చోబెట్టేసాం, 1 గంట లోపల కూర్చోబెట్టాం. కోర్టు తీర్పు వస్తే సాయంకాలం 6 తర్వాత తెలిస్తే అప్పుడు శని ఆదివారాలు కనుక మండే 1 గంట లేకపోతే 2 రోజులు కనీసం పెట్టేయాలి. పెట్టేస్తే వీళ్ళు సాధించేశారు. సెలబ్రిటీని కూడా జైల్లో పెట్టాం, వీళ్ళకి మెడల్స్, వీళ్ళకి పెద్ద క్రెడిబిలిటీ, ఇది ఇలాగే కనపడుతుంది. సార్ ఫైనల్ గా ఏం జరిగే అవకాశాలు ఉన్నాయంటారు? ఇవాళ ఫ్రైడే రైట్, ఈవినింగ్ వరకు మనం వైద్య పరీక్షలు ఇవన్నీ జరిగిన తర్వాత ఈ 2 రోజులు అల్లు అర్జున్ గారు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? బెయిల్ తెచ్చుకునే పరిస్థితులు ఈ సెక్షన్ లో కనిపించట్లేదు అని చెబుతున్న నేపథ్యంలో కాదు వీరండి, కోర్టు తీర్పు కనుక 2:30కి హియరింగ్ వస్తే, కోర్టు తీర్పు కనుక అల్లు అర్జున్ ఫేవర్ గా వస్తే అయిపోయింది. సాయంకాలంతో క్లోజ్ మ్యాటర్. కోర్టు తీర్పు వస్తే ఇమీడియట్ గా బయట. కోర్టు తీర్పు అల్లు అర్జున్ ఫేవర్ గా రాకపోతే వాళ్ళు 15 రోజులు రిమాండ్ వేస్తారు. 15 రోజులు రిమాండ్ వేస్తారు. కోర్టుకు వెళ్ళేటప్పుడు రాలేదు తీర్పు, 15 రోజులు రిమాండ్. ఆ తర్వాత ఇక మళ్ళీ మాట్లాడేటప్పుడు ఇవన్నీ ఎన్నాళ్ళు లాగాలో కోర్టులో ఫైటింగ్. అది 1 year నుంచి 10 years దాకా అయ్యేది. అది ఎన్నాళ్ళు సార్లు చూడాలి. అసలు ఇవాళ కోర్టు తీర్పు అర్జునుడికి ఆశిస్తున్నా. కోర్టు అవుతాడు, నేను మాట్లాడినట్టు లాయర్ మాట్లాడతాడు, ఎలా నిందితుడవుతాడు, అతను ఎలా బాధ్యుడవుతాడు. తొక్కిసలాటకి చంద్రబాబు బాధ్యుడు కానప్పుడు, రాజమండ్రి పుస్తకాల్లో తొక్కిసలాట చేసినప్పుడు చంద్రబాబు బాధ్యుడు కానప్పుడు ఇప్పుడు అర్జున్ ఎలా బాధ్యుడు అవుతాడు. ఇవన్నీ ఉన్నాయి, చరిత్రలో ఉన్నాయి, అనేక సంఘటనలు ఉన్నాయి. దాన్ని బట్టి ఆర్గ్యుమెంట్లు ఉంటాయి. కానీ ఇప్పుడు పోలీసులు వాదనలు వినరు కదా, వాళ్ళ వాదనలు జడ్జే వినాలి. వీళ్ళు వాదనలు వినే బాబు కాదు కదా. వీళ్ళు ఎక్కడో అసలు ఈ సెక్షన్లు పెట్టబెట్టి ఏమి సెక్షన్లు అయ్యా, ఇష్టం వచ్చిన సెక్షన్లు, వాళ్ళ గుర్తున్న సెక్షన్లు అన్ని పెట్టి ఏమి సెక్షన్లు ఎట్లా అతను అంత దారుణమైన దోషి అవుతాడు? ఇట్స్ ఆల్ నాట్ యాక్సెప్టబుల్. ఇది చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు చిట్టి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.